Hi friends, welcome to Dora's Learning App. Now we are taking classes for Diploma Maths M2 crash course. It is pass guarantee scheme. Just we are dealing with important questions and important models for one day batting actually. In second year, first semester mathematics, 3 chapters. One is indefinite integration, second one is definite integration, and third chapter is differential equations with first order. We are not dealing with second order or higher order, only first order differential equations. In these 3 chapters, one day lo మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, వన్ డేలో ప్రిపరేషన్కి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్స్గా 90% సిలబస్ కవర్ అయ్యే విధంగా మనం ఈ సిలబస్లో కవర్ చేయడం జరుగుతుంది. సో వన్ ఈజ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ కంప్లీట్లీ క్యాలిక్యులస్ పార్ట్. మీకు ప్రతిదీ కూడా క్యాలిక్యులస్లో అవగాహన ఉండాలి. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ చదివేశారు కాబట్టి ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో డిఫరెన్షియేషన్ ఉంటుంది. క్యాలిక్యులస్లో డిఫరెన్షియేషన్ వాట్ ఇస్ ఇంటిగ్రేషన్. హియర్ మనకి ఇంటిగ్రేషన్ ఉంది. ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ యాక్షన్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఇంటిగ్రేషన్ నథింగ్ బట్ ఆపోజిట్ యాక్షన్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇన్ డిఫరెన్షియేషన్ వీ విల్ గెట్ ఆ డిఫరెన్షియేషన్ చేసిన దానికి ఏమైతే వచ్చిందో ఆ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేట్ చేస్తే మళ్ళీ మనకి ఇంటిగ్రేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ సిలబస్ ఈజ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అగైన్ classified into 2 types, definite integration and indefinite integration. First chapter, indefinite integration. Indefinite means we are not deciding any value. Indefinite integration, we are not deciding any value. It is function of x or function of y or function of z. We will get value. But in definite integration, we will get precise, proper answer. That is, x value we can substitute x values or y values. So constant value we will get in definite integration. In indefinite integration, we don't get any values. So indefinite, now the topic is indefinite integration. Indefinite మనం డిఫైన్ చేయము. ఎక్స్ వాల్యూస్లో కానీ వై వాల్యూస్లో కానీ వైలో కానీ ఫంక్షన్స్లో మనం చెప్తాం ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్లో. సో ఇంటిగ్రేషన్ ఇస్ వాట్ ఐ టోల్డ్ యూ, ఆపోజిట్ యాక్షన్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఫర్ ఎగ్జాంపుల్, dy by dx of x equal to what? 1. We know very well. So opposite operation means what? Integral 1 dx equal to what? x. సో ఏదైతే డిఫరెన్షియేట్ చేయగా వచ్చిన వాల్యూ ఉంది దాన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ వాల్యూ వస్తుంది. అదే ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ నథింగ్ బట్ ఆపోజిట్ యాక్షన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆర్ ఇంటిగ్రేషన్ ఇస్ సింప్లీ summation. Integration is what? Summation. That means we are adding integration. So integral 1 dx equal to what? Integral 1 constant value we are differentiating with dx. So differentiating with, integrating with respect to x. So x is what? Variable. So integrating with x. Integral 1 dx equal to x. Similarly, integral k dx equal to what? K dx equal to kx. Because k constant, k into 1 integral 1 dx equal to what? X. So kx plus c పెట్టాలి. ఎందుకంటే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనం ఫైనల్ వాల్యూ తెలుసుకోవట్లేదు, ఓన్లీ ఫంక్షన్ తెలుసుకుంటున్నాం. కాబట్టి ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ మనం ఏ కాన్స్టెంట్ కావచ్చు, దాని బదులు మనం కాన్స్టెంట్ ప్లేస్లో సి అనేది పెట్టేస్తాం. ఇక్కడ కూడా సి అనేది కంపల్సరీగా ఇంటిగ్రేషన్లో పెట్టాలి. మనకి ఎగ్జామినర్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాడు. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా సి అనేది పెట్టండి ఆన్సర్కి. ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్లో, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనం సి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫైనల్ వాల్యూ చేస్తాం కాన్స్టెంట్ కలిపి, ఎందుకంటే సబ్స్టిట్యూషన్ చేస్తాం డెఫినెట్ ఇంటిగ్రేషన్. మనకి డిఫరెన్షియేషన్ నుంచి కొన్ని ఫార్ములాస్ డిరైవ్ చేస్తాం ఇంటిగ్రేషన్లో. ఈ ఫార్ములాస్ మనకి త్రూఅవుట్ మనకి ఈ సిలబస్లో మనకి 2-1 మ్యాథ్స్లో ఉపయోగపడతాయి. ఈ బేసిక్ ఫార్ములాస్ మనం మగ్గప్ చేస్తే కొన్ని ఫార్ములాస్ ఒక 20 ఫార్ములాస్ వరకు ఉంటాయి. ఈ 20 ఫార్ములాస్ని మనం మగ్గప్ చేసినట్లయితే మనకి ఈ ఇంటిగ్రేషన్ మనం ఆడేసుకోవచ్చు. చాలా సింపుల్గా మనం ఈజీగా పాస్ అవ్వచ్చు డిప్లొమా. సో నేను ఆ ఫార్ములా లిస్టు చెప్తా. డిఫరెన్షియేషన్ బేస్ చేసుకొని మనం ఈ ఫార్ములాస్ మనం డెరైవ్ చేసాం అంతే తప్ప దీనికి ప్రత్యేకంగా డెరివేషన్ అవసరం లేదు. సో డైరెక్ట్గా ఫార్ములాస్లోకి వెళ్ళిపోదాం. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకు తెలిసింది ఏంటి? డిఫరెన్షియేషన్ dy by dx ఆఫ్ x power n+1 by n+1 equal to what? X power n. dy by dx of x power n+1 by n+1 equal to what? X power n.
మనకు తెలిసింది. సో ఇంటిగ్రల్ దీనికి ఏం రాస్తాం, దీనికి ఆపోజిట్ యాక్షన్ ఇంటిగ్రల్ x పవర్ n, ఇంటిగ్రల్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 పుట్ c ప్లస్ c. ఏమొచ్చింది మనకి ఆపోజిట్ యాక్షన్ అయినా ఇంటిగ్రల్ తీసుకుంటే dy బై dx ఆఫ్ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఈక్వల్ టు x పవర్ n. దీనికి ఆపోజిట్ ఏం చేసాం, ఇంటిగ్రల్ ఈ రిజల్ట్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. ఎందుకంటే డిఫరెన్సియేషన్ మీకు పక్కాగా తెలిస్తేనే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ dy బై dx ఆఫ్ x ఈక్వల్ వాట్ 1. సో సెకండ్ ఇంటిగ్రల్ 1 dx ఈక్వల్ వాట్ x ప్లస్ c. మరి స్టాండర్డ్ ఫార్ములాస్ మనకి ఇంటిగ్రల్ dy బై dx ఆఫ్ e పవర్ x ఈక్వల్ వాట్ e పవర్ x. సో మనకి ఇంటిగ్రేషన్ చేస్తే e పవర్ x ఏం చేస్తాం, అవుట్పుట్ని ఇంటిగ్రల్ e పవర్ x dx. ఇక్కడ ఏం లేదంటే డాట్ ఇంటి ఉన్నట్టుగా. సో e పవర్ x ప్లస్ cn, సేమ్ e పవర్ x వచ్చింది. dy బై dx ఆఫ్ a పవర్ dy బై dx ఆఫ్ a పవర్ x ఈక్వల్ వాట్ a పవర్ x log a. సో ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది మనకి, ఇంటిగ్రల్ a పవర్ x dx ఈక్వల్ టు a పవర్ x బై log a ప్లస్ c. dy బై dx a పవర్ x ఈక్వల్ a పవర్ x log a. సో ఇంటిగ్రేషన్ a పవర్ x మనం చేసినట్లు ఏమవుతుంది, దీని కిందకి వెళ్ళిపోతుంది, 1 బై a పవర్ x బై log a ప్లస్ c వస్తుంది. ఏమన్నా స్టాండర్డ్ ఫంక్షన్స్. అలా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏంటి, మనకు కొన్ని ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. dy బై dx ఆఫ్ sin x ఈక్వల్ టు వాట్ cos x, cos x. సో ఇంటిగ్రల్ cos x dx ఈక్వల్ టు వాట్ sin x ప్లస్ c. అండ్ అగైన్ dy బై dx ఆఫ్ cos x ఈక్వల్ టు మైనస్ sin x, మైనస్ sin x. సో ఇంటిగ్రల్ sin x dx ఈక్వల్ టు మైనస్ cos x ప్లస్ c, ఆపోజిట్ ఆప్షన్. ఓన్లీ ఇక్కడ మనకు గుర్తుకొస్తుంది sin x cos x వస్తుంది, బట్ cos x ఇప్పుడు మైనస్ sin x వస్తుంది. సో సిమిలర్గా అక్కడ ఇంటిగ్రల్ cos x dx sin x ప్లస్ c, sin x dx ఈక్వల్ మైనస్ cos x ప్లస్ c. dy బై dx ఆఫ్ tan x ఈక్వల్ టు వాట్ dy బై dx ఆఫ్ tan x ఈక్వల్ టు secant స్క్వేర్ x. సో మనకి ఇమీడియట్గా ఇంటిగ్రల్ secant స్క్వేర్ x dx ఈక్వల్ టు వాట్ tan x ప్లస్ c. ఇక్కడ మనకి ఇంటిగ్రల్ tan x మనం చెప్పట్లేదు, dy బై dx ఆఫ్ tan xకి ఏమొచ్చింది, డిఫరెన్షియేట్ చేస్తే secant స్క్వేర్ x, దానికి మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, అగైన్ tan x వస్తుంది. మీకు ఆ షార్ట్ కట్లో మనకి ఇది గుర్తుంటే అది గుర్తుండిపోయినట్లే. dy బై dx ఆఫ్ secant x ఈక్వల్ టు వాట్ secant x tan x. సో ఇంటిగ్రల్ secant x tan x dx ఈక్వల్ టు వాట్ secant x ప్లస్ c. dy బై dx secant x ఈక్వల్ టు secant x tan x. ఇంటిగ్రల్ secant x tan x ఈక్వల్ టు వాట్ secant x ప్లస్ c. నెక్స్ట్ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. ఈ ఫార్ములాస్ మీకు నోట్బుక్లో ఉంటే 1 గంట కేటాయించినా పర్లేదు మీకు ఫార్ములాస్ పైన. ఈ ఫార్ములాస్ ఎప్పుడైతే 20-25 ఫార్ములాస్ వరకు ఉంటాయి. కొన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఏమి ఉపయోగపడుతుందో చెప్తాను. అవి ఇవి మనకు ఇక 25 to 30 ఫార్ములాస్ వస్తాయి. ఇవి మీరు కరెక్ట్గా మగప్ చేస్తే మనం చాప్టర్ని ఈజీగా మీకు అర్థమైపోతుంటుంది. నెక్స్ట్ ఏంటి ఫార్ములా, వీడియో పౌజ్ చేసి నోట్ చేయండి కావాలంటే. 9th dy బై dx ఆఫ్ cot x ఈక్వల్ టు వాట్ మైనస్ cosecant స్క్వేర్ x. సో మనకేమొస్తుంది ఇక్కడ 9th ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ cosecant స్క్వేర్ x dx ఈక్వల్ టు మైనస్ cot x ప్లస్ c ఆల్వేస్ పెట్టాల్సిందే మనం లాస్ట్లో. సో ఇంటిగ్రల్ dy బై dx ఆఫ్ cot x is over cosecant x dx ఈక్వల్ టు వాట్ మైనస్ cosecant x ఇంటూ cot x. సో ఇంటిగ్రల్ cosecant x ఇంటూ cot x dx ఈక్వల్ టు మైనస్
మైనస్ కొసీకెంట్ ఎక్స్ ప్లస్ సి. అంతేనా? ఎస్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అయిపోయి. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏంటి? సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్, కాట్ ఎక్స్. టోటల్ 6 ఫంక్షన్స్ కూడా అయిపోయాయి. మనకి ఏమన్నా ఇంకా నెక్స్ట్ ఇన్వర్స్ ఫంక్షన్స్ ఉన్నాయి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ వాట్? 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో వాట్ ఈస్ దిస్? ఇంటిగ్రేషన్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ అంతే. ఇక్కడ సైన్ ఇన్వర్స్కి మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇమీడియట్గా ఇదే చూసినా సరే అలా రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఆర్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. Depending on situation, we can write it. And 12th opposite d by dx of tan inverse x equal to 1/1 plus x square. 1/1 plus x square. So integral 1/1 plus x square dx equal to what? 1/1 plus x square tan inverse x plus c. This equal to minus cot inverse x plus. ఇప్పుడు sin cos మైనస్ లో వస్తాయి, tan cot ఆపోజిట్ ఫంక్షన్స్. 12th అండ్ ఎగైన్ ఉన్నది ఇంకేంటి? 13th ఇది కూడా ఇక్కడ రాసేద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ వాట్? 1/x√x² మైనస్ 1. ఇప్పుడేంటి? ఇంటిగ్రల్ 1/x√x² మైనస్ 1 dx ఈక్వల్ టు secant inverse x plus c. This equal to minus cosecant inverse x plus c. ఇది ఇన్వర్స్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ఫంక్షన్స్కి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది? డి బై డిఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ 1/√1 మైనస్ ఎక్స్. సో మనం ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. d by dx of tan inverse x equal 1/1 plus x square. So integral 1/1 plus x square dx equal to tan inverse x plus c equal minus cot inverse x. d by dx of secant inverse x equal to 1/x√x² minus 1. So integral 1/x√x² minus 1 dx equal to secant inverse x plus c equal to minus cosecant inverse x plus c. Sine functions. What is the regular trigonometric functions అయిపోయి, ఇన్వర్స్ trigonometric functions అయిపోయి, ఇంకేమన్నాయి? హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్లోకి వచ్చేటప్పటికి స్టాండర్డ్ 14 d by dx of sin hx equal to what? ఇక్కడ ఏం లేదంటే బ్రాకెట్ పెట్టుకోండి, cos hx. సో మనం ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రల్ cos hx dx equal to what? sin hx plus c. Hyperbolic functions. And 15th d by dx of cos hx hyperbolic function ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్. ఇక్కడ మనకు రెగ్యులర్గా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి హైపర్బోలిక్ తేడా ఏంటంటే అక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ రాదు. డి బై డిఎక్స్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు వాట్? మైనస్ సైన్ ఎక్స్. బట్ హియర్ డి బై డిఎక్స్ కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్ సైన్ హెచ్ఎక్స్ ఓన్లీ. యూ డోంట్ గెట్ ఎనీ మైనస్. సో ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి. d by dx of tan hx equal to what? Secant h square x. This equal to integral secant h square x dx equal to tan hx plus c. d by dx of secant hx equal to secant hx equal to what? Minus secant hx tan hx. Secant hx into tan secant hx minus secant hx into tan hx. ఇక్కడ ఏం చేస్తాం? ఇంటిగ్రల్ secant hx into tan hx dx equal to what? Minus secant hx plus c. ఇక్కడ మనకి రెగ్యులర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏమవుతుంది? d by dx of secant x equal to secant x tan x. అక్కడ మైనస్ రాదు, ఇక్కడ మైనస్ వస్తుంది హైపర్బోలిక్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు. సో ఇంటిగ్రల్ సీకెంట్ హెచ్ఎక్స్ ట్యాన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ మైనస్ సీకెంట్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇదే ఫంక్షన్ మనం డైరెక్ట్గా ఫార్ములా ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి కంపల్సరీ ఫార్ములా బేస్ మీదగా ఉంటుంది. దానికి కొన్ని మోడల్స్ నేను చెప్తాను ఫార్ములాస్ అయిపోయిన తర్వాత. డి బై డిఎక్స్ ఆఫ్ కొసీకెంట్ హెచ్ఎక్స్ ఈక్వల్ వాట్?
minus cosecant hx into cot hx. This is equal to integral cosecant hx into cot hx dx equal to minus cosecant hx plus c. అయిందా? ఈ ఫార్ములాస్ అలా నోట్ చేయండి. డి బై ఎక్స్ ఇక్కడ ఏమవుతుంది? సీకెంట్ కోసీకెంట్. ఇంకొక ఫార్ములా కూడా ఇక్కడ చెప్పేస్తుంది చూడండి. హైపర్బోలిక్ వచ్చే కదా ఆర్ వచ్చేస్తుంది. అలా అయితే 19 డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు వాట్? మైనస్ కోసీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్. దిస్ ఈక్వల్ టు ఇలా రాసుకోండి. ఇంటిగ్రల్ కోసీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ కాట్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇది ఇప్పుడు మనకి హైపర్బోలిక్ ఫంక్షన్స్ 6 కూడా ఒకటే వచ్చి చూడండి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్ కాస్ హెచ్ఎక్స్. సో ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్ సైన్ హెచ్ఎక్స్. ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి. డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్. సీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టాన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. సో డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ హెచ్ఎక్స్ ఈక్వల్ మైనస్ సీకెంట్ హెచ్ఎక్స్ టాన్ హెచ్ఎక్స్. సో ఇంటిగ్రల్ సీకెంట్ హెచ్ఎక్స్ టాన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సీకెంట్ హెచ్ఎక్స్ ప్లస్ సి. డి బై డిఎక్స్ ఆఫ్ కోసీకెంట్ హెచ్ఎక్స్ ఈక్వల్ మైనస్ కోసీకెంట్ హెచ్ఎక్స్ కాట్ హెచ్ఎక్స్. ఇంటిగ్రల్ కోసీకెంట్ హెచ్ఎక్స్ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్ మైనస్ కోసీకెంట్ హెచ్ఎక్స్ ప్లస్ సి. డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు మైనస్ కోసీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్. సో ఇంటిగ్రల్ కోసీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ మైనస్ కాట్ హెచ్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ చూడండి మనకి హైపర్బోలిక్కి రెగ్యులర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి డిఫరెన్స్ ఏమొచ్చింది? డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్ మైనస్ సైన్ ఎక్స్. అక్కడ అంటే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ కాస్ హెచ్ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. కానీ ఇక్కడ మనకి చూసినట్లయితే సైన్కి కాస్కి ట్యాన్కి మైనస్ సింబల్ ఎక్కడ ఉండదు. ఓన్లీ సీకెంట్కి కొసీకెంట్కి కాట్కి. సో బేసిక్ ఫంక్షన్ అయిన సైను కాసు ట్యాను హైపర్బోలిక్లో చేసేటప్పుడు మైనస్ సింబల్ అనేది మనకు రాదు ఎక్కడ కూడా, ఇంటిగ్రేషన్లో కానీ డిఫరెన్షియేషన్లో కానీ. ఇది బ్లైండ్గా గుర్తుంచుకోండి మీకు, ఎందుకంటే బట్టి కొట్టే కన్నా ఇది కన్ఫ్యూజ్ పడుతుంటారు ఎక్కువ. ఎప్పుడైతే బేసిక్ ఫంక్షన్స్ ఏంటి? సైన్ థీటా కాస్ థీటా ట్యాన్ థీటా. సైన్ థీటా కాస్ థీటా ట్యాన్ థీటాలో డిఫరెన్షియేట్ చేసినా ఇంటిగ్రేట్ చేసినా మన మైనస్ సింబల్ రాదు. అదే సీకెంట్ కొసీకెంట్ కాట్ వచ్చినాయి అనుకోండి అసోసియేటెడ్ ఫంక్షన్స్. సో సీకెంట్ ఏంటి? 1 కాస్ ఎక్స్. కొసీకెంట్ ఏంటి? 1 సైన్ ఎక్స్. కాట్ ఏంటి? 1 కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. సో ఇవన్నీ అసోసియేట్ ఫంక్షన్ అంటాం. బేసిక్ కాదు ఇవి. బేసిక్ ఫంక్షన్ సైన్ కాసు ట్యాన్ వీటిలో మైనస్ సింబల్ ఎక్కడ కూడా రాదు, డిఫరెన్షియేషన్ కానీ ఇంటిగ్రేషన్ కానీ. మనం ఇక్కడ మన టార్గెట్ ఇంటిగ్రేషన్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే సైన్ డి బై డిఎక్స్ సీకెంట్ హెచ్ఎక్స్ ఈక్వల్ మైనస్ సీకెంట్ హెచ్ఎక్స్ ట్యాన్ హెచ్ఎక్స్. కొసీకెంట్ హెచ్ఎక్స్ మైనస్ కొసీకెంట్ హెచ్ఎక్స్ కాట్ హెచ్ఎక్స్. కాట్ హెచ్ఎక్స్ మైనస్ కొసీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్. కాబట్టి సీకెంట్కి కొసీకెంట్ కాటు వీటికి మాత్రమే మనకి సీకెంట్ కొసీకెంట్ కాటుకి మాత్రమే మైనస్ సింబల్ వస్తుంది. సైను కాసు ట్యాను వీటికి రాదు. ఇది గుర్తుంచుకుంటే నీకు వచ్చేస్తుంది ఇంటిగ్రేషన్. ఎంత? 19 20. ఇంకేముంది? హైపర్బోలిక్ ఫంక్షన్స్. హైపర్బోలికేనా? ఎస్. ఇంటిగ్రల్ 20 డి బై డిఎక్స్ ఆఫ్ హైపర్బోలిక్ ఇన్వర్స్ ఫంక్షన్స్. ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు వాట్? 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రేషన్ దీన్ని చేస్తే ఏమొస్తుంది? ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు వాట్? సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సిని ఎలా రాసుకోవచ్చు? ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది బేసిక్ డెఫినేషన్ ట్రిగ్నోమెట్రీ. లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ √(x² ప్లస్ 1 ప్లస్ సి. ఇలా కూడా రాసుకోవచ్చు. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ని బేసిక్ డెఫినేషన్ నుంచి ఎలా రాయొచ్చు అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ని లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ √(x² ప్లస్ 1 ప్లస్ సి. ఇది బేసిక్ డెఫినేషన్. హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇది మా స్టాండర్డ్గా బట్టి కూడా ఇక్కడ మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఇక్కడ అవసరం లేదు, బట్టి కూడా డైరెక్ట్గా డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ హైపర్బోలిక్ ఫంక్షన్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1/√(x² మైనస్ 1. సో ఇక ఇంటిగ్రేషన్ చేస్తే దీని ఏమొస్తుంది? ఇంటిగ్రల్ 1/√(x² మైనస్ 1 డిఎక్స్ ఈక్వల్ వాట్? కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు లాగ్లో రాయాలంటే దీన్ని లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ √(x² మైనస్ 1 ప్లస్ సి. ఇక్కడ ఏముంది? అదే √(x² మైనస్ 1 లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ √(x² మైనస్ 1 కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 22 డి బై డిఎక్స్ ఆఫ్ ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ హైపర్బోలిక్ ఇన్వర్స్ ఫంక్షన్స్ ఇవన్నీ. ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో
integral 1 by 1 minus x square dx equal to tan h inverse x